మేయర్ సునీల్ రావు పార్టీ మారడంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరడం మేయర్ సునీల్ రావుకు వెన్నెతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. కేవలం ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చెందడానికే సునీల్ రావు పార్టీ మారుతున్నాడని అంటున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. సంబంధించిన మేయర్ సునీల్ రావు ఈరోజు బీజేపీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మేయర్ సునీల్ రావు గారికి ఇంత మంచి అవకాశం కల్పించింది పార్టీ, ఎన్నో రకాల కూడా అన్ని విధాలు కూడా ఆదరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అయినా కూడా ఈరోజు బీజేపీలో చేరుతున్నట్టు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏ విధంగా అంటే ఒక స్వార్థపరుడు తన ఎప్పుడంగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికార పార్టీలో దొంగతనానికి పోవడం, మభ్యపెట్టడం, వినయం ప్రదర్శించడం, ఆ వినయం ప్రదర్శించుకొని రాజకీయంగా ఆర్థికంగా పదవులు పొందడం, ఆ అధికార పార్టీ ఎప్పుడు అధికారం ఉంటుందో అప్పుడాకుంటాడు, అధికార పార్టీ వంగనే ఇంకో పార్టీలో చేస్తాడు, మళ్ళీ అధికార పార్టీలో మళ్ళీ దొంగదారిన రావడము, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులతో పరిచయం పెంచుకోవడము, చుట్టరికం కలుపుకొని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలోపేతవాడు, మళ్ళీ ఆ పార్టీ అధికారం వంగనే మళ్ళీ ఇంకో అధికార పార్టీలోకి పోవడము, పోయి అక్కడ ఉండడం, ఆ పార్టీ అధికారం ఉన్నది కూడా అడిపోయాడు, మళ్ళీ అధికార పార్టీ పోయిందనుకో మళ్ళీ వేరే కమ్యూనిస్ట్ పార్టీ అడిపోతాడు. ఎంతో మంది రక్తం మరకలతోటి డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకొని ఈరోజు మళ్ళీ పార్టీలో 10 సంవత్సరాలు అనుభవించుకొని మేయర్ అనుభవించుకొని నక్క విన్యాలు చేసుకొని అధికారిక పార్టీ అధికారం పోగానే మళ్ళీ వేరే వైపు చూసుకొని ఈరోజు ఆ కేసులన్నీ మా మీద మళ్ళీ రిపీట్ అవుతాయా, అధికారం లేదని చెప్పి అధికార పార్టీ ఉన్న బీజేపీలో కలవడం జరిగింది. ఆ బీజేపీని వంచన చేరి తన పాత కేసులు తిరగకుండా, కేసులు పెట్టకుండా ఆరు కాపాడుకున్నందుకు ఈరోజు ఆ కవచం పోవడం జరిగింది. ఈ రోజు ఆ పార్టీ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటే కావచ్చు, తెల్లారి ఆ పార్టీ 10 పోతే కూడా ఆ నాయకుడు 10 పోతే గిట్ట మళ్ళీ వేరే పార్టీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎంఎం పార్టీ అధికారం ఆ ఎంఎం పార్టీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. సో అంటే ఈయన బుద్ధులు అనేది ప్రజలకు తెలిసిపోయింది. తద్వారా ఇప్పుడు ఏం తెలిసిపోయిందంటే మా పార్టీలో కూడా ఇలాంటి నాయకులకు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటికేం లేదు, మా కేసీఆర్ గారు ఇటువంటి పార్టీకి ఎంతో మంది నాయకులను తయారు చేశారు, ఎంతో మంది మంత్రులను తయారు చేసింది, ఎంతో మంది ఎమ్మెల్యేలను తయారు చేసింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇలాంటి మేయర్లను చాలా మంది తయారు చేసుకున్నారు. రెక్కలు రాగానే వెళ్ళిపోయిన కాలగర్భలు కలిసిపోయిందని పార్టీ ఇప్పటికి స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పటికైనా మా పార్టీ బలంగా ఉన్నది, ఇంకా బలోపేతం చేస్తాం. స్వార్థపరులను వాడు వెళ్ళకుండా మేము వెళ్ళగొట్టడం పార్టీని ట్రాన్స్పరెన్సీగా మంచి పార్టీని సాగు చేసుకుని రేపు రాబోయే కాలంలో మళ్ళా మంచి మేయరు, మళ్ళీ మంచి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా వెనుపడిదారులే, సమయానికి వచ్చేప్పుడు వాళ్ళ వెనుపడి పడతారు కాబట్టి ఇప్పుడు ముందు తెలుసుకోవడం చాలా మంచిగా అయింది. అంటే ఇంకా కొంతమంది కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? 100కి 100 ఇప్పుడు మేము ట్రాన్స్పరెంట్గా ఇస్తాం. నాకు తెలిసి కేసీఆర్ మీద అభిమానులు ఎవరు పార్టిసిపేట్ పోరు, తెలంగాణ అభిమానులు పార్టిసిపేట్ పోడు. స్వలాభం కోసం వచ్చేటోళ్ళు ఇలాంటి వ్యక్తులు వచ్చిపోతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది సునీల్ రావుకు, బీఆర్ఎస్ అయిపోయింది 10 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో 4-5 సంవత్సరాలు ఉంటాడు, దాని తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోతాడు. ఇలాగే వ్యక్తులు ఉంటారు కాబట్టి మేము అలాంటి వ్యక్తులకు చోటు డెఫినెట్ గా రాబోయే కాలంలో మళ్ళా పోస్టులు మా కరుడు కట్టిన టీఆర్ఎస్ పార్టీ వర్కర్లకే రేపు రాబోయే పదవులు ఇస్తాం. అంటే ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 60 లక్షల ఉన్నటువంటి సభ్యత ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ సభ్యులకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులకు మీరు ఏం సలహా ఇస్తారు? ఈ పార్టీ ఒక సెంటిమెంట్ గా పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఇది రాజకీయ పార్టీ అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పోరాట పార్టీ. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేది కాదు మా బాధ్యత, అంత అభివృద్ధి చేసినాం. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మనోభావాలు కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తులు వస్తూ వీళ్ళు డోంట్ కేర్. చాలా మంది నాయకులు తయారు చేస్తాం. మా సత్తాగల నాయకుడు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు, మా యొక్క కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇట్లాంటి నాయకులు తయారు చేస్తాం. ఎలాంటి నాయకులు తయారు చేస్తామంటే పార్టీ మీద విధేయత ఉన్న నాయకులు, కరడు కట్టిన పార్టీ వర్కర్లు చేస్తాం. ఇలాంటి స్వార్థపరులకు ఎట్టి చోటు ఇయ్యం మేము. వీళ్ళు వచ్చడము మేయర్ పది వందలు దొడ్డితారా, నక్క వినాలు చేసుకుంటూ అక్కానుడు బావానుడు మేయర్ పది తీసుకోండు, కోట్ల కొలగొలగొట్టుడు వెళ్ళిపోడు. దీన్ని మేము ఉపేక్షించాం. డెఫినెట్ గా ఎంబడి పడతాం. ఆయన ఆరోపణలు మొత్తం తీస్తాం. మేము ఎక్కువ నుంచి డబ్బులు వచ్చినాయి, ఏం ఆరోపణలు మొత్తం తీస్తాం మేము కూడా. ఎంతో పెద్ద టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మా పార్టీకి ఇలా కొత్త కాదు, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో మీరే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతాపం చూస్తారు అని చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కల్పిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.